వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. మళ్ళీ మీ ముందుకు 'రాతిపూలు 1' బుక్ మీద ఇన్సైట్స్ ఆహ్, తీసుకో ఇన్సైట్స్ చర్చించడానికి మీ ముందుకొచ్చాం. ఈరోజు టాపిక్ వచ్చేసి 'రాతిపూలు 1' బుక్ నుంచి క్లెప్టోమేనియా. అయితే ఈ క్లెప్టోమేనియా అనే టాపిక్ మీద మనతో పాటు ఉన్నారు చర్చించడానికి సీనియర్ సైకాలజిస్ట్ శ్రీనివాస్ గారు. హలో సార్. హలో. అయితే ఒకసారి నేను ఆర్టికల్ కొంచెం చదువుతాను సార్. ఓకే. క్లెప్టోమేనియా. రాజు ఒక కార్ డ్రైవర్. అతను ఒక ఉన్నత స్థాయి పోలీస్ అధికారి వద్ద వ్యక్తిగత డ్రైవర్‌గా చాలా కాలంగా పనిచేస్తున్నాడు. డ్రైవింగ్‌తో పాటు ఆ కుటుంబానికి సంబంధించిన పనులు కూడా అతను చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు తన బాస్ కొత్తింట్లోకి మారాల్సొచ్చింది. ఆ బాధ్యత మొత్తం రాజు తీసుకొని పనులు చక్కబెట్టసాగాడు. ఆ క్రమంలో రాజుకు విస్తుపోయే విషయం ఒకటి తెలిసింది. ఒక 6 నెలల క్రితం తన ఇంట్లో జరిగిన చిన్న వేడుకలో పోయిన కొన్ని వస్తువులు తన బాస్ బెడ్‌రూమ్‌లో కనిపించాయి. అవేమీ ఖరీదైనవి కావు కాబట్టి పోయినప్పుడు తను పట్టించుకోలేదు. కానీ అవి తన బాస్ ఇంట్లో కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. అప్పట్నుండి తన బాస్‌ను జాగ్రత్తగా గమనిస్తే పోలీస్ ఆఫీసర్ అయిన తన బాస్ వేడుకలలో చిన్న చిన్న దొంగతనాలు చేయడాన్ని రాజు గమనించాడు. తన బాస్ ఎందుకిలా చేస్తున్నాడో రాజుకు అర్థం కాలేదు. కొద్ది రోజుల తర్వాత ఈ విషయాన్ని బాస్ భార్యకు చెప్పగా మొదట్లో ఆమె కోపగించుకున్నా ఆ తర్వాత స్వయంగా రూఢి చేసుకుంది. చివరికి తన భర్తను నిలదీయగా తన ప్రమేయం లేకుండానే అలా ఏదో ఒకటి దొంగతనం చేస్తున్నట్లు, ఆ సమయంలో తను విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నట్లు అతను చెప్పాడు. దీన్నే క్లెప్టోమేనియా అంటారు. ఇది ఒక మానసిక సమస్య. దీనికి లోనైన వారికి కొన్ని రకాల భయాల వల్ల చిన్న చిన్న వస్తువులను దొంగలించడం ఒక బలహీనతగా, కంపల్షన్‌గా మారుతుంది. ఆ వస్తువులు వారికి అవసరం ఉండవు. వాటిని కొనుక్కోగల స్తోమత కూడా వారి దగ్గరుంటుంది. చాలా సార్లు అలా దొంగిలించిన వస్తువులు వారు పారేస్తారు తప్ప ఉపయోగించరు. కానీ వాటిని దొంగిలించడంలో వారికి ఒక తెలియని తృప్తి లభిస్తుంది. సార్ ఇక్కడి ఓకే. వరకు హ్మ్. చదివాను. ఆహ్, నేను చదివినంత వరకు మీ అనాలిసిస్ ఏంటి సార్? ఓకే. ఇక్కడ యాక్చువల్లీ క్లెప్టోమానియా అనేటిది ఒక మానసిక సమస్య అని జెప్పి సార్ బుక్‌లో రాయటం జరిగింది. హ్మ్. అవును. కానీ అంతకుముందు ఇక్కడ మనకి క్యారెక్టర్స్ చూస్తే గనక రాజు డ్రైవర్. హ్మ్. ఓకే. ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ఒక డీజీపీ ఆ స్థాయి వ్యక్తి. ఓకే. ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గర ఎప్పటినుంచో నమ్మకంగా పనిజేస్తున్నాడు. అవును. అయితే ఇల్లు షిఫ్ట్ అవుతున్న టైంలో వీళ్ళ దగ్గర ఏవైతే వీళ్ళ ఇంట్లో రాజు ఉంటున్నాడు కాబట్టి, రాజు ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాడు పక్కనే. ఆ సార్ ఇచ్చిన ఇంట్లో. అందులో ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులు పోయినాయనమాట. అవేముందిలే పెద్ద విషయం కాదని చెప్పి ఆయన పట్టించుకోలేదు. కానీ ఒకరోజు షిఫ్టింగ్ చేసే టైంలో ఈ పోలీస్ ఆఫీసర్ ఇంటి దగ్గర ఆ వస్తువులన్నీ గమనించాడనమాట. ఓకే. సో, అప్పుడు ఏంటి సార్ దగ్గర ఎట్లా ఉన్నాయి? ఏమన్నా పొరపాటున వచ్చినాయేమో అని అనుకుంటారు కదా! జనరల్‌గా ఆ స్థాయి హ్మ్. వ్యక్తులకి అంతంత చిన్న చిన్న హ్మ్. వస్తువులు ఎందుకు దొంగిలించాలి అట్లా అనుకోలేం కదా! అలాంటి ఖరీదైన వస్తువులు కూడా హ్మ్. కొనే స్తోమత వాళ్ళకుంటుంది గాబట్టి. ఉంటుంది. అవేం చిన్న చిన్న వస్తువులు ఏవో గోల్డ్ రంగు చిన్న చిన్నవి బాటిల్స్, ఓకే. చిన్న చిన్న ఇవి యాష్‌ట్రేలు, చిన్న చిన్న బొమ్మలు ఇవేముంటుంది ఏదో రూ. 10, రూ. 5 కొనుక్కునేవి. అవి ఆయన స్థాయి లెవెల్‌కి అవి ఉంటుందిలే అని వదిలేసాడు. కానీ ఎందుకో ఈయనకి డౌటొచ్చి ఈయన్ని అబ్జర్వ్ చేశాడనమాట. ఓకే. అబ్జర్వ్ చేసేటప్పటికి ఈ పోలీస్ ఆఫీసరు కొన్ని చోట్ల వస్తువుల్ని తీసుకెళ్ళిపోవటం గమనించాడనమాట. చెంచాలు, చిన్న చిన్న స్పూన్సు, వైర్లు ఏవేవో సంథింగ్. అవి చూసేటప్పటికి ఈయన ఏవో వాడకుండా వాడి పడేసిన రిమోట్‌లు ఇట్లాంటియి. తీసుకెళ్ళేటప్పటికి ఈయనకి వామ్మో! సారు దొంగతనాలు చేస్తున్నాడనమాట హుహు. అని చెప్పి అనుకోని ఏం చేశాడంటే మేడమ్ దగ్గరికెళ్ళి చెప్పాడు. ఓకే. ఈ బాస్ వాళ్ళ వైఫ్‌కెళ్ళి చెప్పాడు. ఫస్ట్ ఆమెకు కోపమొచ్చింది. "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ సార్ లెవెల్ ఏంటి? నీ లెవెల్ ఏంటి? ఆయన దొంగతనం చేసేవాడు కనపడుతున్నాడా?" అది ఇది అని చెప్పేసేసి అనుకున్నారు. అనుకున్న తర్వాత యాక్చువల్‌గా వీళ్ళకిక్కడ తెలియని విషయం ఏంటంటే ఇదొక మెంటల్ డిజార్డర్. ఓకే. అంటే ఇది కూడా ఓసీడీ రిలేటెడ్ డిసార్డర్ అనమాట. ఓకే. వాళ్ళకి అబ్సెషన్స్ అనేవి వస్తాయి. చాలా మందికి సమాజంలో తెలియనిదేంటంటే, అసలిది దొంగతనం, దొంగతనం, దొంగతనం అంటారు. ఆయన దొంగోడు, దొంగోడు అంటారు గానీ, అసలు ఇది దొంగతనం కాదు. ఆయన దొంగోడు కాదు. యాక్చువల్‌గా ఇక్కడ ఒక చిన్న స్పూన్ ఉంటే, ఆ స్పూన్ ఈ డైరెక్షన్‌లో ఉంటే గనక ఇక్కడ కీడు జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాణాలకేదో హానికరము.
అనే ఒక రకమైన బిలీఫ్ ఉంటుంది లోపల ఆయనకి. ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతోటి ఏం చేస్తాడంటే వీళ్ళు చెప్పిన వినరు. వీళ్ళకి కీడు జరుగుతుందని ఆయన నమ్మి ఏం చేస్తాడంటే ఆ స్పూన్‌ను దాచేద్దాం అనుకుంటాడనమాట. ఎక్కడ దాచినా వీళ్ళేం చేస్తారంటే మళ్ళీ ఆ స్పూన్‌ని ఇక్కడ తీసుకొచ్చి పెడతారని చెప్పి ఆయన ఎవరికీ తెలియకుండా ఆయన సూట్ కేస్‌లోనో, ఆయన జేబులోనో ఎక్కడో పెట్టి దాచుకుంటాడు. దాచుకొని అలా తీసుకెళ్తాడు. హుహు. అంతేగాని దొంగతనం గాదు. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు అపార్థం చేసుకునేదేంటంటే, ఇదేదో దొంగతనం జేస్తున్నాడు. వీడికి ఈ బుద్ధేమి వచ్చింది. ఇంత పోలీస్ ఆఫీసర్ అయ్యిండి అని అంటారు కానీ, దయచేసి వాళ్ళు దొంగలు కాదు. వాళ్ళని దొంగతనంగా చూడకండి. అదొక మానసిక వ్యాధిగా గుర్తించమని ఫస్ట్ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే సార్ మీరు చెప్పినట్లు క్లెప్టోమేనియా అనేది ఒక ఓసీడీ అన్నారు. దీన్ని గనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎలాగైతే ఆ డైరెక్షన్‌లో ఉంటే తన వాళ్ళకేమన్నా అయితుందేమో అనేది థాట్ అనుకుంటే కంపల్షన్ ఏమో దయడం. మరి ఇది గూడా ఓసీడీ అయితే ఓసీడీ లాగా దీనికి గూడా కౌన్సెలింగ్ లేకపోతే సివియారిటీ ఎక్కువైతే మెడిసిన్ గూడా వాడాలా? ఖచ్చితంగా అండి. దానికి చెప్తాను నేను. యాక్చువల్‌గా ఏంటంటే సివియారిటీ ఎక్కువైతే మీరన్నట్టు మెడిసిన్ ప్లస్ ఒకవేళ మైల్డ్ టు మోడరేట్ లెవెల్‌లో ఉంటే గనక మనం కౌన్సెలింగ్ క్లెప్టోమేనియాకి ఇస్తాము. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిందేంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ గుర్తుండిపోయేటట్టు ఒక చిన్నది చెప్తే గాని చాలా మందికి అర్థం కాదు. అదేంటంటే ఒక చిన్న గ్రామంలో ఒకతను యాక్చువల్‌గా ఉండేవాడు. హ్మ్. ఊరంతా ఒకవైపయితే ఆయన ఇంకో వైపనమాట. అంటే మొండిగా ఉండేవాడు. ఎట్లా అంటే రెడ్ గాని, యెల్లో గాని ఇటువంటి కలర్స్ ఏవి లేవు. ఉన్న కలర్‌లన్నీ బ్లాకు లేదా వైటు అని చెప్పి వాదిచ్చేవాడు. సో, అందరూ చెప్పారు, చెప్పి చూసారు. ఆఖరికి ప్రెసిడెంట్ కూడా చెప్పాడు. కానీ ఎవ్వరు వినిపించుకోలేదు. తాను పట్టిన కుందేనికి మూడే కాళ్ళన్నట్టుగా అతను బిహేవ్ వైటు, చేసాడు. బ్లాకు తప్ప ఇంక వేరే కలర్ లేదనంటే అక్కడికి ఒక ఆధ్యాత్మిక గురువొచ్చాడు. ఫేమస్ లైక్ దలైలామా లాంటి వ్యక్తి అనుకోండి. సో, అలాంటి వ్యక్తి వచ్చాడంటే ఇంక ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా ఇతను మారిపోతాడు గదా! జనరల్లీ. హ్మ్. అందుకని చెప్పి అందరూ తీసుకెళ్ళి ఈ గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన్ని సార్ వీడు చాలా మొండోడు సార్. వేరే కలర్‌లేవి లేవనంటున్నారు. రెడ్, బ్లూ, వైట్ చాలా వైట్, బ్లాక్ తప్ప ఇంక వేరే కలర్ లేవంటున్నారు. మీరైనా మార్చండి సార్ అని చెప్పి అతన్ని తీసుకొస్తే, హ్మ్. అతను వచ్చి ఈ గురువు దగ్గరికి, "నువ్వు నన్నేం మార్చలేవు. ఈడ బ్లాకు, వైట్ తప్ప ఇంకేమి లేదు. నువ్వేం చెప్పినా నేను ఇనను. అర్థమైందా?" అని చెప్పి ఎళ్ళిపోయాడాయన. హ్మ్. అప్పుడు ఆయన గురువు ఏమన్నాడంటే, హ్మ్. "ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైమ్ టు జడ్జ్ దట్ పర్సన్. ఇట్ ఈస్ ద టైమ్ టు ట్రీట్ దట్ పర్సన్" అని అన్నాడు. హ్మ్. అంటే అతన్ని తీర్పు తీర్చి అతనిలో తప్పులు పట్టుకునే టైం ఇది కాదు. అతనికి కళ్ళకు సంబంధించిన ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధిని ట్రీట్మెంట్ చేయించండి. అతని మీద కంపాషన్ తోటి అని అంటాడు. ఓకే. అతని మీద జాలిపడి అతన్ని దయచేసి ట్రీట్మెంట్‌కి తీసుకెళ్ళండి. నాకు అయితే ప్రూఫ్స్ మనకు కలర్‌లు కనిపించవన్నమాట. ప్రపంచం మొత్తం బ్లాక్, వైట్ గానే కనిపిస్తాయి గాబట్టి, ఏ కలర్‌లు ఉన్నాయని తను నమ్మడు. తను నమ్మాలి. నిజానికి నిజం అది. కానీ ఈ విషయం జనాలకేం అర్థమవుతుందంటే వీడు మొండోడు, వీడు మొండోడు, వీడు మొండోడు అని చెప్పి అనుకుంటున్నారు గానీ, ఆ ఊళ్ళో వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే, అతనికి విషయం కనపడదు. కళ్ళకి సంబంధించి ఒక కలర్ బ్లైండ్‌నెస్ ఉందతనికి. ఓకే. ఆ కలర్ బ్లైండ్‌నెస్ వల్ల అతను అలా బిహేవ్ చేస్తున్నాడు. అలాగే ఈరోజు సమాజంలో కూడా చాలామంది ఇక్కడ క్లెప్టోమేనియా అనే వ్యాధి ఒకటుంది బాబు అని చెప్తున్నా గానీ, దొంగోడు దొంగతనం చేశాడని చెప్పి చెట్టుకు కట్టేయటం, లేపోతే కొట్టడానికి రావటం, లేపోతే వీడికి ఇదేం బుద్ధనంటం, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఓకే. లేపోతే వీడు పిచ్చోడంటాం, వాడు మంచోడంటాం, ఇట్లా రకరకాల పదాలు ఉపయోగించి మానసిక వ్యాధిని, లేతే మానసిక సమస్యల్ని చాలా బూచిగా అది అదేం లేదు మీరే కావాలని వాడిని వెనకేసుకొస్తున్నారు. ఇట్లా మాట్లాడుతున్నారు. సో, ఆయనన్నట్టేంటంటే, ఇట్ ఈస్ ద రైట్ టైమ్ టు హావ్ ద కంపాషన్ అనమాట హ్మ్. పేషెంట్ మీద. ఓకే. సో, అందుకనే మళ్ళీ నేను విన్నవించేదేంటంటే, ఇక్కడ క్లెప్టోమేనియా అనేటటువంటిది ఏమంటారంటే అది అబ్సెషన్ లాగా స్టార్ట్ అవుతుంది ఫస్ట్. హ్మ్. మనకి దీంట్లో స్టేజెస్ మనకు తీసుకుంటే, ఒక 5 సర్కిల్స్ తీసుకుందాం. ఫస్ట్‌దేంటంటే ట్రిగ్గర్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. అంటే ఏదో ఒక వస్తువుని వాళ్ళు చూస్తారు. హ్మ్. అప్పుడు ట్రిగ్గర్ గురవుతుంది. అంటే ఈ వస్తువుని ఇక్కడ ఇక్కడ ఉంచకూడదు. ఇక్కడ దాచేద్దాం అనేటటువంటిది సెకండ్ స్టేజ్‌లో ప్రెషర్ స్టార్ట్ అవుతుంది బాగా వాళ్ళకి. ప్రెషర్ అవ్వచ్చు లేదా భయం అన్న అవ్వచ్చు. హ్మ్. ఇది ఇక్కడ ఉంటే గనక ఏదైనా అనర్థం జరుగుతుందని భయం అవ్వచ్చు. లేదా ఇప్పుడు అబ్సెషన్ అంటే ఎలా ఉంటుందంటే మనకి ఒక మనము ఒక పాటుంటుంది. ఒక హ్మ్. సాంగ్. అదసలు మనకిష్టం ఉండదు. హ్మ్. ఆ సాంగ్ అంటే మనకు పరమ అసహ్యం. కానీ ఆ సాంగ్ ప్లే అయింది. ఎవరో ఆ సాంగ్ పెట్టుకొని వింటున్నారు. మనకి పరమ అసహ్యం అని చెవులు మూసుకొని ఎళ్ళిపోయాం. కానీ వెళ్ళిపోయిన దగ్గర నుంచి మనకు అదే పాట మళ్ళీ గుర్తొస్తా ఉంటుంది. తర్వాత గుర్తొస్తా ఉంటుంది. ఆ తర్వాత రోజు మనకసలు అసహ్యం ఆ పాటంటే. హ్మ్. కానీ అదే గుర్తొస్తా ఉంటుంది మనకి. సో, అలాంటిది ప్రెషరు వీళ్ళకుంటదనమాట. అబ్సెషన్ ఉంటది లోపల.
ఎప్పుడు అదే ధ్యాస ఇంకా. అదే థాట్, అదే థాట్, అదే థాట్ రిపిటీటివ్‌గా మనకి అన్‌ప్లెజెంట్ థాట్ అనమాట. ఓకే. అదసలు వాళ్ళు అవాయిడ్ చేస్తుంటారు ఆ థాట్‌ని. లేదా ఆ ఫీలింగ్‌ని. ఓకే. లేపోతే ఆ ఐడియాని, లేతే ఆ వ్యక్తిని, లేతే ఆ గోల్‌ని, ఆ లక్ష్యాన్ని. వాళ్ళు అవాయిడ్ చేద్దామని ప్రయత్నిస్తుంటారు. కానీ అదే మళ్ళీ వస్తూ ఉంటుంది. సో, అందుకనే మనం ఏం చెప్తుంటామంటే కొన్నిసార్లు గోల్స్ కూడా పెట్టుకోవద్దు అనేటటువంటి మాట కూడా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే, ఇప్పుడు సమాజంలో ఏంటంటే నిద్రలో వచ్చేది కల కాదు కానీ, నిద్రపోకుండా చేసేది కల అనేటట్టుగా మాట్లాడుతున్నారు. అవును. ఓకే. అంటే నిద్ర పోనివ్వకూడదు. నీ లక్ష్యం నిన్ను నిద్ర పోనివ్వకూడదు. నిద్రపోకుండా నువ్వు పరిగెత్తేటట్టుగా నీ లక్ష్యం నిన్ను మోటివేట్ చేయాలి. అది ఇది అని చెప్తుంటే, నిద్రపోకపోతే ఏమవుతాడు మనిషి? చచ్చిపోతాడు గదా! నీ యొక్క గోల్ నిన్ను మోటివేట్ చేయాలి. నువ్వు బాత్రూమ్‌లో నీ గోల్‌ని అతికించుకోవాలి. లేకపోతే బెడ్‌రూమ్‌లో అతికించుకోవాలి. లేతే కారులో అతికించుకోవాలి. ఆఖరికి నీ యొక్క అద్దం మీద అతికించుకోవాలి. హ్మ్. నీ ఒంటి నిండా గూడా టాటూలాగా అతికించేసుకోవాలన్నట్టుగా చెప్పేస్తున్నారు. హ్మ్. సో, అలా ఆ రకంగా అతికించుకుంటా పోతే ఒక లక్ష్యాన్ని, వాడికి అబ్సెషన్ కంపల్సివ్ డిజార్డరు, ఈ మేనియాలు ఇవన్నీ వస్తే ఎవరు ట్రీట్ చేసేది? కాబట్టి ఏది కావాలో అది తర్వాత చేసుకుంటా వెళ్ళండి ఒక పనిని. అంతేగాని ఒకరు లక్ష్యం పెట్టేసుకొని ఈ రకంగా మానసిక వ్యాధులు తెచ్చుకుంటే ఎవరు బాధ్యులు? సో మెనీ ఐఐటీయన్స్ కానీ లేతే డాక్టర్స్ కానీ ఆ ప్రెషర్ పడలేక, ఆ చదువు చదవలేక ఎంతోమంది స్ట్రోక్స్ వచ్చినోళ్ళు, హెల్త్ డిజార్డర్స్ వచ్చినోళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. అవును సార్. సో, కాబట్టి ఏంటంటే, ఇక్కడ రాసిన విషయంలో హరిరాఘవ సార్ రాసిన విషయం ఏంటంటే, వాళ్ళకి కొనుక్కోగలిగిన సామర్థ్యం ఉంటుంది. హ్మ్. ఇక్కడ మీకేంటంటే క్లెప్టోమేనియాకి మామూలు దొంగతనానికి చాలా తేడా ఉంది. ఓకే. క్లెప్టోమేనియా అనేది ఇట్స్ నాట్ ఎ ప్లాన్డ్ రాబరీ. హ్మ్. ఇదేమి వాళ్ళు ప్లాన్ చేసుకొని మనకు డబ్బులు లేవు కాబట్టి ఈరోజు బ్యాంకులో కన్నం కొట్టేద్దాం, లేకపోతే ఈళ్ళింట్లో దోచేద్దాం అని దోపిడీ చేద్దాం అనే ఒక ప్లాన్ చేసుకొని పర్ఫెక్ట్‌గా నైట్ టైమ్ అయితే కరెక్ట్‌గా ఉంటది. ఎవడు చూడడు అని ఏదో దొంగోళ్ళు నల్లగా ఆయిల్ రాసుకొని అట్లా రారు వీళ్ళు. వాళ్ళు పాపం నార్మల్‌గా వస్తారు. ఆ టైంలో వాళ్ళ ఇంపల్స్‌ని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. తన ప్రమేయం లేకుండానే అలా ఏదో ఒకటి దొంగతనం చేస్తున్నట్లు, ఆ సమయంలో తను విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నట్లు అతను చెప్పాడు. సర్ హరిరావు గారు ఇలా రాశారు. తన ప్రమేయం లేకుండానే ఏదో ఒకటి దొంగతనం చేయడం. దాని గురించి ఎలా చెప్తారు సార్? ఒక వ్యక్తి ప్రమేయం లేకుండా దొంగతనం చేయడం అంటే ఏం అర్థం చేసుకోవాలి దాని గురించి? అంటే ఇక్కడ ప్రమేయం లేకుండా ఏదో మనకు తెలియకుండా మనలో ఏదో వచ్చేసి బిహేవ్ చేయటం అని కాదు. ఇక్కడేంటంటే దొంగతనం చేయాలనే ఇంటెన్షన్ అతనికి లేదు యాక్చువల్‌గా. హ్మ్. కానీ దొంగతనం ఎందుకు చేస్తున్నాడు? అసలు దొంగతనం అని అతనికి తెలీదు హ్మ్. బేసికల్‌గా. సో, అతనేమనుకుంటున్నాడంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ వస్తువు ఇక్కడ ఉండకూడదు. ఇక్కడి నుంచి తీసేస్తే బెటరు అనే ఒక ఒత్తిడి అనే ఆలోచన పదే పదే అతని లోపలికొస్తుంది. సో, అలాంటి టైంలో ఏం చేస్తాడంటే ఆ వస్తువుని అక్కడి నుంచి దాచేస్తున్నాడు. హుహు. అంతే తప్ప ఇతను కావాలని దొంగ కాదు. హుహు. కావాలని దొంగ అయితే మనకు తెలుసు కదా! వాళ్ళకి డబ్బులు లేక, ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉండి, లేపోతే ఇంట్లో స్కూల్ ఫీజులు కట్టుకోలేకో, లేపోతే వాళ్ళు రెంట్ కట్టుకోలేకో, లేపోతే వాళ్ళకి కోరికలుంటాయి కొన్ని విలాస కోరికలు. ఆ కోరికలను తీర్చుకోవటానికో, డబ్బుల కోసం ఎట్లా లేపోతే ఏదైనా తాగటానికో, వాటిలి కోసం చేసే దొంగతనం కాదిది. హ్మ్. అది యాక్చువల్‌గా అది ప్రీ ప్లాన్డ్ అనమాట. ప్లాన్ చేసుకొని చేస్తారు. వీళ్ళు అట్లా కాదు. ఆ టైంలో అదేంటంటే ఒక ట్రిగ్గర్ లాగా అది మాటికి ఒక థాట్ కంటిన్యూయస్‌గా వస్తా ఉంటుంది. వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే ఇంక ఈ థాట్‌ని తట్టుకోలేక, ఆ ఫీలింగ్‌ని కంట్రోల్ హ్మ్. చేసుకోలేక వాళ్ళేం చేస్తారంటే కంపల్షన్ తోటి కంపల్సరీగా చేయాల్సిందే ఈ బిహేవియరు అని చెప్పి ఎవడో పైన నెత్తి మీద కూర్చొని ఆర్డర్ ఏసినట్టుగా కంపల్సరీగా ఏం చేస్తారంటే తీసేస్తారు. హుహు. తీసేసేటప్పటికి ఏమవుతుందంటే, నాలుగో స్టేజ్‌లో ఒక తృప్తొస్తదనమాట. హ్మ్. అక్కడకది లేదు. సాటిస్ఫై అవుతారు. మనకి ఏమి కాదు హ్మ్. అని ఒక తృప్తి. నేను భలే ఇదైతే మేనేజ్ తీసేసాను, చేశాను. మేనేజ్ చేశాను. బాగా హెల్ప్ అయిపోయిందిప్పుడు. మంచి పని చేశాను అనే ఒక ఆహ్, డోపమైన్ సెన్సేషనో లేదా ప్లెజర్ కెమికలో ఏదో రిలీజ్ అయ్యి హ్యాపీగా సాటిస్ఫైడ్‌గా ఫీల్ అవుతారు. ఓకే. సాటిస్ఫైడ్‌గా ఫీల్ అయితే అక్కడిదాకా బానే ఉంటది. కానీ ఆ తర్వాత ఏమవుతుందంటే గిల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఈ గిల్టు, షేము, రిగ్రెటు ఇవి స్టార్ట్ అవుతాయి. హ్మ్. హ్మ్. నేను చదువుతాను సార్ మిగతా 2 పారాగ్రాఫ్‌లు గూడా. ఓకే. అయితే ఆ విధంగా దొంగలించే సమయంలో ఇతరులకు దొరికిపోతామేమో అనే భయం వారిని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుంది. అపరాధ భావంతో నలిగిపోతూ ఉంటారు. ఆ ఒత్తిడి వల్ల తాము చేయవలసిన పనులను సక్రమంగా చేయడంలో విఫలమవుతూ ఉంటారు. కొన్నిసార్లు చాలా ముఖ్యమైన విషయాలలో సైతం విఫలమై తద్వారా
జీవితాల్లో కూడా నష్టపోతూ ఉంటారు. ఈ లక్షణాలు స్త్రీ, పురుషులు ఇరువురిలో కనిపించినా ఎక్కువగా స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ లక్షణాలు ఎవరిలోనైనా గమనిస్తే వారితో జాగ్రత్తగా మాట్లాడి సైకాలజిస్ట్ వద్దకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వారిని దొంగలా కాకుండా ఒక మానసిక సమస్యతో బాధపడుతున్న వారిగా భావించాలి. ఎప్పుడైతే వారిని దొంగలా చూస్తామో వారు మానసికంగా మరింత కుంగిపోయే ప్రమాదం ఉంది. హ్మ్. ఇక్కడ చెప్పాను గదా! ఇంతకుముందు ఫస్ట్ ట్రిగ్గర్ పాయింట్ వస్తుంది. ట్రిగ్గర్ ఏంటంటే వాళ్ళు ఒక వస్తువు బట్టి ఒక బిలీఫ్ తోటుంటారు. ఒక నమ్మకంతోటి. ఏంటంటే ఈ వస్తువు ఈ డైరెక్షన్‌లో ఉండకూడదు. ఓకే. ఈ స్పూన్ ఈ డైరెక్షన్‌లో ఉండకూడదు. లేపోతే ఈ గోళ్ళ రంగు బాటిల్ ఈ డైరెక్షన్‌లో ఉండకూడదు. లేపోతే ఏదో ఒకటి సంథింగ్ ఆ డైరెక్షన్‌లో ఉండాలి. లేపోతే ఇది ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసేసి ఫస్ట్ ట్రిగ్గర్ వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ ప్రెషర్ వస్తా ఉంటుంది. హ్మ్. ఇది తీసేయాలి. ఇది లేకపోతే ఏమవుతుంది భయం వచ్చేస్తా ఉంటుంది. ఆ భయం వచ్చినప్పుడు ఏంటంటే ఇక కంపల్సరీగా దాన్ని తీసేస్తారు బిహేవియర్ తోటి. తర్వాత కొంచెం సాటిస్ఫాక్షన్ వస్తుంది. నాలుగో స్టేజ్‌లో. ఇంకా ఐదో స్టేజ్‌లో వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకి ఈ ఏమంటారది గిల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. హ్మ్. గిల్ట్, షేము, రిగ్రెట్. అంటే ఏంటంటే ఎందుకు ఈ స్టేజ్‌లో ఉండి నేనిలా బిహేవ్ చేస్తున్నాను? ఎదుటి వాళ్ళు హ్మ్. ఏమనుకుంటారో నన్ను. ఏమనుకుంటారు అసలు? నాకెందుకు ఇది ఎందుకుంది ఇదసలు? అసలు నేనెందుకు ఇలా అవుతున్నాను? నాకెందుకసలు ఇది? ఇది లేకపోతే బావుంటది గదా! అసలు నేనే వర్త్ లేని ఫెలోని, వర్త్‌లెస్ ఫెలోని, వేస్ట్ నేను. నాకెందుకు ఇది పట్టి పీడిస్తుంది? ఇలా తప్పుడు పని ఆ! చేస్తున్నాను. అనే గిల్టు, షేము అంటే వాళ్ళు చేసే బిహేవియర్ తప్పనే స్థాయి గాదు. అసలు వాళ్ళే తప్పుటోళ్ళనే స్థాయికి కూడా ఎళ్ళిపోతారు. నేనింత పాపానికి ఒడిగడుతున్నాను. హ్మ్. నేనింత అపరాధానికి ఒడిగడుతున్నాను. ఇట్లా ఫీల్ అయిపోయి గిల్ట్ వచ్చేస్తది. మళ్ళీ కొన్ని రోజులైన తర్వాత అది ఆవిరైపోతుంది. మళ్ళీ ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ స్టార్ట్ అవుతుంది. ఏదో ఒక వస్తువు మళ్ళీ ఎక్కడో కనపడుతుంది. మళ్ళీ స్టార్ట్ అనమాట. ఏంటంటే విపరీతంగా ఆ థాట్, ఫీలింగు వాళ్ళని ఇబ్బంది పెట్టి మళ్ళీ దాన్ని తీసి దాచిపెట్టి, మళ్ళీ ఆ తర్వాత మజా పొందుతారు. కొంచెం హ్యాపీనెస్ పొందుతారు. సాటిస్ఫాక్షన్ అవుతారు. మళ్ళీ తర్వాత గిల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ సర్కిల్ అనేది ఇలా సైకిల్ కంటిన్యూయస్‌గా తిరుగుతూ ఉంటుందనమాట. హ్మ్. వీళ్ళ లైఫ్‌లో. ఓకే. అయితే వీళ్ళకి హ్మ్. ఒక చిన్న ప్రశ్న సార్. ఓకే. ఫిఫ్త్ పా ఫిఫ్త్ పారాగ్రాఫ్‌లో లాస్ట్‌లో హ్మ్. ఈ లక్షణాలు స్త్రీ, పురుషులు ఇరువురిలో కనిపించినా ఎక్కువగా స్త్రీలు ఈ సమస్యతో బాధపడతా ఉంటారని హరిరాఘవ్ గారన్నారు. ఓకే. అయితే ఎందుకు సార్? పురుషుల కంటే స్త్రీలు హ్మ్. ఈ సమస్యను ఎక్కువగా ఎందుకు ఫేస్ చేస్తూ ఉంటారు? అంటే ఇది కరెక్టే ఇది. స్త్రీలు ఈ సమస్యతోటి ఎక్కువ ఒక 60% అబోవ్ స్త్రీలు ఈ క్లెప్టోమేనియా సమస్యతోటి బాధపడుతుంటారనేది నిజమే మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం. ద రీజన్ ఏంటంటే కొంచెం స్త్రీలకి ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల వాళ్ళకేంటంటే కొంచెం బ్రెయిన్ కెమికల్స్ చేంజ్ ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ అవ్వటం వల్ల హ్మ్. ఏంటంటే దానివల్ల జరిగే చేంజెస్ వల్ల ఈ మేనియా అనేది కొంచెం ఈ అబ్సెషన్స్ అనేది రావటం ఒక పాయింట్. హుహు. రెండోదొచ్చేటప్పటికేంటంటే, కొంచెం వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువుంటుంది. హుహు. హెవీ ఒత్తిడి వల్ల, ఈ పనుల వల్ల, ఇంట్లో పనులు గాని, బయట పనులు గాని, వీటిలన్నిటి వల్ల స్ట్రెస్, యాంక్సైటీ, డిప్రెషన్ వీటిల వల్ల గూడా కొంత దీనికి లోనయ్యేటటువంటి అవకాశం ఉంది. అంటే దీనికి లోనవ్వటం అంటే, దీని ద్వారా కొంత సాటిస్ఫాక్షన్‌కి లోనయ్యేటటువంటి పరిస్థితులుంటాయి. సో, దానివల్ల ఏంటంటే, కొంత స్త్రీలు ఈ సమస్యతోటి ఎక్కువ బాధపడుతూ ఉంటారు. క్లెప్టోమానియా తోటి. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, వాళ్ళని దొంగలా కాకుండా ఒక మానసిక సమస్యతో బాధపడుతున్న వారిగా భావించాలని రాశారు. ఇప్పుడు దొంగ అనేది ముద్రేసామనుకోండి మనం. లేబుల్ అంటాం గదా మనం. అవును. ఆ లేబుల్ గనక యేసామనుకోండి, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మనకి లేబుల్ అసలు ఎయకూడదు. హ్మ్. లేబుల్ యేస్తేనే ప్రాబ్లమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరొక స్టూడెంటు, మీరు కాలేజ్‌కెళ్ళేటప్పుడు ఎప్పుడు లేట్‌గానే ఎళ్తున్నారనుకోండి. లేట్ కమ్మర్ అంటారు. అంతే. లేట్ కమర్ అని అందరూ క్లాస్ మొత్తం అంటారు. మీరు ఏదో రోజు ఇక నుంచి నేను మారాలి, ఇక నుంచి నేను టైంకి రావాలి అని మీరనుకున్నారు. ఆ రోజు మీరు రావచ్చు గదా! హ్మ్. కానీ మీరు రారు. ఎందుకో తెలుసా? ఎలాగో అంటారు. ఎలాగో ఆల్రెడీ లేబులు మన మీద పడిపోయింది. పడిపోయింది. ఇప్పుడెళ్ళినా గాని, ఒకవేళ మీరు పొరపాటున ఎళ్ళినా గాని మొత్తం అందరూ ఏమంటారు? ఏంటి వాళ్ళకొ ఏంటి ఈరోజు ఏమైనా పొద్దు పొడిచిందా? లేపోతే ఆకాశం ఏమన్నా కిందకొచ్చిందా? ఆకాశంలో ఏమైనా వింతగా అయిందా? వింత ఏమన్నా జరిగిందా? ఈరోజేంది నువ్వు వచ్చావు? అది ఇది అని చెప్పి చాలా సెటైరిటికల్‌గా వ్యంగ్యంగా మాట్లాడతారు తప్ప, మీరు మారారని ఒక్కడు గూడా అనుకోడు. హ్మ్. అలాంటి రెస్పాన్స్ వచ్చేటప్పుడు మీరెందుకు ఎంకరేజ్‌మెంట్‌గా ఫీల్ అవుతారు? సో, ఖచ్చితంగా ఇక నుంచి లేట్‌గానే వెళ్దాం. ఎటు మన మీద ముద్ర పడిపోయింది గదా! అనేటటువంటి ఫీలింగ్ ఉంటుంది. అలాగే వీళ్ళలో కూడా
మనం దొంగ, దొంగ, దొంగోడు, దొంగోడు, వామ్మో, వామ్మో, వాయ్యో అని చెప్పేసి మనం అంతా దాచుకుంటున్నాం అనుకోండి. వాడిని చూడంగానే వస్తువులన్నీ తాళం వేసేసుకొని బయటికెళ్తున్నాం అనుకోండి. అసలాయనకి దొంగతనం చేయాలన్న థాటే లేదు. మీరు దొంగ, దొంగ, దొంగ అని అన్ని సార్లు అనేటప్పటికి, ఆయనకి లేబుల్ పడేటప్పటికి ఆయన నిజంగా ప్రొఫెషనల్ దొంగని చేసినట్టు అవుతుంది సమాజం కలిసి లాస్ట్‌కి. అందుకనే లేబుల్స్ వేయొద్దు అని చెప్పి చెప్తున్నారిక్కడ. అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఈవెన్ దో మానసిక రోగం ఉంది, రోగం ఉంది, రోగం ఉంది అని చెప్పి పదే పదే ఎక్కువ సార్లు నీకు పిచ్చుంది, పిచ్చుంది, పిచ్చుంది అని చెప్పి ఇట్లా వేధించటం భర్తలు భార్యల్ని. మానసిక రోగం అనేది పిచ్చితో సమానం కాదు సార్. అంటే అది ఈవెన్ దో మెంటల్ ఇల్‌నెస్. మానసిక రోగం ఉందని కూడా మాటి మాటికి ఎందుకు ఆ మనిషిని ఇప్పుడు భార్యకి ఏదైనా ప్రాబ్లమ్ ఉంది. అప్పుడప్పుడు ఆమె ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈయన భర్త మాటి మాటికి దీనికి పిచ్చుంది, దీని తల్లికి పిచ్చుంది, వాళ్ళకి పిచ్చుంది, వీళ్ళకి పిచ్చుంది. అవును. ఈ పిచ్చిదాన్ని తీసుకొచ్చి నాకు కట్టారు. అది ఇది అనంటే అసలు ఈయన ప్రాబ్లమ్ ఏంటి? ఆమెకి తగ్గాలనా? లేకపోతే పెరగాలనా? తగ్గాలని గదా! అందరి ఉద్దేశం. ఎందుకు మాటి మాటికి అలాగా మాట్లాడే వాళ్ళని ఇబ్బంది పెట్టి, నీకు రిజల్ట్ రావాలంటే నువ్వు కొంచెం నోరు కంట్రోల్ జేసుకోవాలి. అది చాలా తప్పు గదా! మాటి మాటికి అనటం. సో, అందుకనేంటంటే ఇప్పుడు ముద్ర అనేది వేయకండి, లేబుల్స్ అనేది పెట్టకండి అనేది చెప్తున్నాం. సో, ఇంక మీరు అడిగిందేంటంటే ఫైనల్లీ వీళ్ళ ట్రీట్మెంట్ గురించి అడుగుతున్నారు. మనం ఏంటంటే జనరల్లీ సివియర్ సింప్టమ్ ఉంటే గనక మనకి క్లెప్టోమానియాకి మనకి మెడిసిన్స్ అవి త్రూ సైకియాట్రిస్ట్ ద్వారా వాడతారు. ఓకే. అవి యాంటీ డిప్రెసెంట్ వాళ్ళు రాస్తూ ఉంటారు. సో, రెండోదేంటంటే మనకి మైల్డ్ ఆర్ మోడరేట్ లెవెల్ ఉంటే గనక మన కౌన్సెలింగ్ త్రూ చేయొచ్చు. జనరల్‌గా ఏం చేస్తారంటే కౌన్సెలింగ్‌లో మనకి వాళ్ళకి ట్రిగ్గర్ వచ్చినప్పుడు ఏదైతే అబ్సెషన్ బాగా రైజ్ అవుతుందో, అంటే ఖచ్చితంగా తీయాలి, తీయాలి, దాచేయాలి, దాచేయాలి అనేటటువంటిది ఏదైతే ట్రిగ్గర్ అవుతుందో, ఆ టైంలో ఏంటంటే అదొక ఎమోషనల్ వేవ్‌గా మనం చెప్తాం. హుహు. ఒక అల లాంటిది అది. ఆ థాట్ ఒక అల లాంటిది. దాన్ని మీరు కొంచెం డిలే చేయండి. హ్మ్. దాన్ని మీరు కొంచెం వాయిదా వేయండి. దాన్ని కొంచెం తట్టుకోండి. కొన్ని సెకండ్స్ తట్టుకోండి. ఆటోమేటిక్‌గా ఆ ఎమోషనల్ వేవ్ అనేది పర్మనెంట్ కాదు. ఇట్స్ ఎ టెంపరరీ. హ్మ్. కొద్దిగా అయిన తర్వాత లో లెవెల్‌కెళ్ళిపోతుంది. మీరు దాన్ని తీయాల్సిన అవసరం లేదు అనేది ఒకటి. రెండోదేంటంటే వాళ్ళు లాభ నష్టాలనేది చెప్తాం. ఇప్పుడు మీరు ఆ పని చేశారనుకోండి, హ్మ్. మిమ్మల్ని నలుగురు ఏమనుకుంటారు? హుహు. ఈయన ఇట్లాంటివి దొంగిలిస్తున్నాడు. ఈయన స్టేజ్‌కి ఇది కరెక్టేనా? అది ఇది అనుకుంటారు. పొరపాటున వేరే వాళ్ళు తప్పుడు అర్థం చేసుకుంటారు. లేదా లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎళ్ళొచ్చు. హ్మ్. సో, ఇవన్నీ ఎందుకు మీకు? అని జెప్పి కూర్చోబెట్టి లాభ నష్టాలు వివరిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో అయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే బిహేవియర్ ట్రాకింగ్ గూడా చేస్తుంటారు. హుహు. ఓకే. లేపోతే ఆల్రెడీ క్లెప్టోమానియాతో సఫర్ అయ్యి ఎవరైతే క్యూర్ అయ్యారో ఆ గ్రూప్ తోటి కూర్చోబెట్టి వాళ్ళు క్యూర్ అయ్యారు. మీరు గూడా క్యూర్ అవ్వగలరు అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసం, ధైర్యం పేషెంట్‌లో కల్పిస్తూ ఉంటారు. సో ఆ! ఒక చిన్న ప్రశ్న సార్. ఓకే. మీరు ఈ పొజిషన్‌లో ఉన్నారు. మీరు ఇలా చేస్తే అందరూ ఏమనుకుంటారు అని అన్నారు. యాహ్! అని చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా గిల్ట్‌కి గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువే ఉంటాయి గదా! అంటే ఇక్కడేంటంటే ఇట్స్ ఎ ట్రీటబుల్ డిసీజ్ మనకి. ఓకే. అదే ఆ డిసీజ్‌కి ఇంక ట్రీట్మెంటే లేదనేటట్లుగా కాకుండా, మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఆయన థాట్‌ని మార్చుకుంటూ మనమేంటంటే, అంటే ఎక్కువ మంది నెగెటివ్‌గా అర్థం చేసుకునే వాళ్ళే ఉంటున్నారు మనకు సమాజంలో. అవును సో, సార్. వాళ్ళనెంత వాళ్ళకి మనం అవగాహన గూడా ఉండదు. ప్లస్ మానసిక సమస్యల పట్ల తక్కువ అవగాహన ఉంటది. ముఖ్యంగా ఇలాంటి చెప్పినా నమ్మే వాళ్ళు చాలా తక్కువ. ఒకవేళ అవగాహన ఉన్నా కూడా. హ్మ్. సో, ఇక్కడేంటంటే ఒక అర్జ్ అనేది ఉంటుందనమాట వాళ్ళకి. హ్మ్. ఒక ఇంపల్స్ అనేదుంటుంది. అర్జ్ అంటే క్రేవింగ్ లాంటిదనమాట ఒకటి. అంటే ఖచ్చితంగా ఇది నువ్వు చేయాల్సిందే. ఈ ఈ వస్తువు ఇక్కడ తీసేయాల్సిందే, తీసేయాల్సిందే అనే ఒక కంటిన్యూయస్ డిజైర్ అనేదుంటుంది. ఆ డిజైర్ వచ్చినప్పుడు ఆ అర్జ్‌ని మీరు చేయాల్సిన అవసరం లేదు. అంటే బిహేవియర్ రూపంలో దాన్ని చేయాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు మీరు ఏమి చేయకుండా అట్లా సైలెంట్‌గా ఉండగలిగితే మీరు కొద్దిసేపు అదేదైతే అల అయితే ఎట్లా తగ్గుతుందో అట్లా తగ్గి వెళ్ళిపోతుంది. యూ హావ్ టు వెయిట్ అని మనం అవేర్‌నెస్ ఇస్తాం. హ్మ్. సో, ఏ టైంలో ఎక్కువ అర్జెస్ వస్తున్నాయి? వాట్ ఈస్ ద టైమింగ్? ఎంతసేపు వస్తున్నాయి? సో, 0-10 స్కేల్‌లో ఎంతసేపు వస్తున్నాయి? ఇవన్నీ కూడా చూసుకొని అతనికి కొంత సెల్ఫ్ అవేర్‌నెస్ అనేది తీసుకొస్తాం. ఏదైనా అవేర్‌నెస్ ఉంటేనే కదా! అతను మాత్రం గుర్తించగలిగేది. సో, ఇప్పుడేంటంటే ఒక మంట ఒక గుడిసెలో ఇంత మంటొచ్చిందనుకోండి, మనం ఆర్పగలం గదా! హ్మ్. అవును. అదే పెద్దదయిపోతే అసలు ఆర్పలేం గదా! గుడిసె మొత్తం తగలబడిపోతుంది గదా! హ్మ్. సో, అందుకనే ఏంటంటే చిన్న మంటగా స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే గుర్తించడం నేర్పాలి. అంటే ఈ ట్రిగ్గర్‌ని గుర్తించడం అనేది నేర్పుతూ ఉంటాము. అండ్ లాస్ట్ ఫైనల్‌గా వాళ్ళకేంటంటే ఈ స్టీలింగ్ వల్ల స్టీలింగ్ అంటే ఇంక తప్పని పరిస్థితిలో మనం గూడా స్టీలింగ్ అనే వాడాల్సొస్తుంది అర్థం గావటానికి.
అంటే ఈ వస్తువు దాయడం. తీయటం వల్ల, దాయటం వల్ల మీకు రిలీఫ్ అయితే కలుగుతుంది. కానీ ఆ తర్వాత గిల్ట్‌ని మర్చిపోతున్నారు గదా మీరు. మీకు షేమ్‌గా ఫీల్ అవుతున్నారు గదా! ఆ షేమ్ ఫీలింగు మీకు చాలా ఇబ్బందవుతుంది అనే విధానంలో కొంచెం మనం థెరపీ సెషన్స్‌లో ఇట్లా ఇస్తూ కొన్ని క్వెషన్స్ ద్వారా కొన్ని సెషన్స్ తీసుకున్న తర్వాత అతను హీల్ అవుతాడనమాట. సో, కాబట్టి నేను మళ్ళీ చెప్పేదేంటంటే వాళ్ళనేదో దొంగలుగానో, ఏదో నేరం చేసినోళ్ళలాగానో ఏదో ఎందుకంటే వాళ్ళు తీసిన వస్తువులు ఎంతండి? చిన్న చిన్న చిన్నవి చిన్న కాస్ట్‌లీ‌గా కాగితాలు ఉండవు. లేపోతే చిన్న చిన్నవి. వాళ్ళకేంటంటే అది చెప్పాను బ్యాటరీ గదా! సెల్ ఆ! అయిపోయేవి. బ్యాటరీలు, సెల్ అయిపోయినయి. మనం పడేసుకునేవి. ఇట్లాంటివి హ్మ్. తీస్తారు. దాన్ని మరి దొంగతనం అని జెప్పేసి మీరు కేసులు పెడతామని అట్లా కాదు గదా! సో, ఇట్స్ జస్ట్ మనము దొంగతనంలాగా కాకుండా హ్మ్. అదేంటంటే ఒక మానసిక ఇబ్బంది. సో, అది ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి మీరు దాన్ని అపార్థం జేసుకోకుండా కొంచెం సైకాలజిస్ట్‌ని గాని, వాళ్ళని మానసిక నిపుణులను సంప్రదిస్తే గనక డెఫినిట్‌గా ఇట్స్ క్యూరబుల్ అనేటటువంటి అవేర్‌నెస్ కలిగించడానికి ఈ క్లెప్టోమేనియా చాప్టర్ రాశారనమాట. నాకిది ఇంకో చిన్న ప్రశ్న సార్. సరే, ఈ మానసిక క్లెప్టోమేనియా సమస్యతో బాధపడుతున్న వారు ఒక పక్కన పెడితే, దీన్ని సాకుగా తీసుకొని హ్మ్. నిజంగా దొంగతనం చేయాలి అనే ఉద్దేశ్యం ఉన్నవాళ్ళు ఈ వంక పెట్టుకొని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు గదా! అని మనకు తెలిసిపోతుంది. ఎలాగంటే వాళ్ళు వాల్యుబుల్ ఐటెమ్స్ తీసుకెళ్తారు. ఓకే. ఓకే. బేసికల్‌గా. వాళ్ళది అర్థమైపోతుంది మనకి. ఎందుకంటే వాళ్ళు ప్లాన్డ్ వాళ్ళకి అవసరాలుంటాయి. వాళ్ళకింక అదే ప్రొఫెషను. వాళ్ళ ట్రాక్ రికార్డు ఎవ్రీథింగ్ వాళ్ళకి తెలిసిపోతుంది. సో, వాళ్ళు ఏంటంటే లో వాల్యూ ఐటెమ్స్ ఎప్పుడు ప్లాన్ చేసుకోరుగా. హ్మ్. దొంగతనాలు చేసేవాళ్ళు వాళ్ళంత టైము ఈ చిన్న చిన్న వస్తువులైతే దొంగిలించరు గదా! సో, కాబట్టి అది క్లియర్‌గా మనకు తెలిసిపోతుంది. కానీ వీళ్ళేంటంటే పాపం చీప్ చిన్న చిన్నవి ప్లాస్టిక్ స్పూన్‌లు అట్లాంటివి తీసుకుంటూ ఉండు. ఉంటారు. హ్మ్. ఓకే. అంతే. థాంక్ యూ సార్. చూసారు థాంక్ కదా! క్లెప్టోమేనియా అనేది ఒక మానసిక సమస్య. ఇది దొంగ లేకపోతే దొంగతనం చేసినట్టు కాదు. వీళ్ళు ఒక మానసిక ఒత్తిడి లేదా సమస్యతో బాధపడుతూ, ఆ క్రమంలో ఆ వస్తువును దాయడం వాళ్ళ ఉద్దేశ్యం. దొంగతనం చేయడం కాదు. దొంగలకి, వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు చూజ్ చేసుకునే వస్తువులు. దొంగలు చాలా కాస్ట్‌లీ ఐటెమ్స్‌ని దొంగతనం చేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా చిన్న వస్తువుల్ని దాస్తూ ఉంటారు. అది కూడా దాయాలనే ఉద్దేశ్యంతో. అక్కడుంటే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అనే ఉద్దేశ్యంతో వాళ్ళు ఆ వస్తువుని దాస్తారు ఎవరికీ కనపడకుండా. మళ్ళీ అదే స్థానంలో పెట్టకుండా. అంతే. అయితే దీన్ని గుర్తించి సా స్ మానసిక నిపుణులను కన్సల్ట్ అయితే గనక దీనికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ సివియర్ కేసెస్‌లో సైకియాట్రిస్ట్‌ని గనక కన్సల్ట్ అయితే మెడిసిన్‌తో పాటు కౌన్సెలింగ్ కూడా ఉంటుంది. దీన్ని అధిగమించగలరు. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో మరిన్ని రాతిపూలు బుక్ నుంచి మరిన్ని ఇన్‌సైట్స్ తీసుకుందాం. అలాగే ఈ టాపిక్ మీద మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. అలాగే ఇంకేమైనా మీకు టాపిక్స్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేసినట్లయితే నేను శ్రీనివాస్ సార్ కలిసి దాని పైన చర్చించి ఒక వీడియో తయారు చేస్తా. థాంక్ యూ.